కావలిలో డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో జరిగిన పీఎం అజయ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 20 మంది మహిళలకు 22.10 లక్షల వడ్డీ లేని సబ్సిడీ రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని పిలుపునిస్తూ ఒక లబ్ధిదారులే ఆటోను ఎమ్మెల్యే స్వయంగా నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ రోజున మా కావలి నియోజకవర్గంలోని వెలుగుకు సంబంధించినటువంటి పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన భృతి కోసం భవిష్యత్తులో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేటట్టుగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ సౌజన్యంతో ప్రధానమంత్రి అజయ్ ప్రోగ్రాం కింద మా కావలి నియోజకవర్గంలో 20 మంది మహిళలకు వివిధ వృత్తుల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల లెక్కన సబ్సిడీ ఇస్తూ 40,000 రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇస్తూ డిఆర్డీఏ లోన్ ఇస్తూ వడ్డీ లేనటువంటి రుణాన్ని ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకొని ఓన్లీ అసలు మాత్రం 40,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కింద కట్టేటట్టుగా వాళ్ళ సొంత నిధులు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కింద 10,000 రూపాయలు పెట్టే విధంగా ఈ ప్రధానమంత్రి అజయ్ కింద ఈ రోజున డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు కావలి డివిజన్లో ఉన్న కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటిలో 20 మందికి ఈ రోజున అందించడం జరిగింది. అందులో ఫోటో స్టూడియో కానీ అదేవిధంగా ఆటో కూడా ఒక మహిళ కొనుక్కుంది. ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది తన స్వశక్తితో ఎదిగే విధంగా ముందుకు రావాలని ఏ డిఆర్డీఏ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీస్కి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఐటీడీఓ నుంచి కూడా ఇటువంటి లోన్లు ఇచ్చి డిఆర్డీఏ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారనేటువంటి ఆలోచనతో తప్పకుండా ఈ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటిలో కూడా ఒక మహిళ ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదగాలి. ఇంటికి దీపం ఇల్లాలు, ఆ ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇంట ఆనందం సిరులు పండుతాయి. మహిళలు ఆనంద చైతన్యం వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని పోషించడంలో భర్తకి తోడుగా నీడగా ఉండి కుటుంబాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని ఈరోజు మహిళల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు మహిళలని చేతను కూడా వ్యాపారాలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ తలెత్తుకుని తిరిగేటట్టుగా గౌరవంగా బతికేటట్టుగా కుటుంబాన్ని ఎవరి మీద ఆధారపడకుండా తన కుటుంబాన్ని తానే పోషణకర్తగా తీసుకొస్తున్నటువంటి ఈ మంచి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నారు. ఆ నైపుణ్యంతోనే వాళ్ళ జీవితానికి ఒక వెలుగులు నింపుకునే విధంగా బాటలు వేయాలని ఎప్పుడు కూడా వీరందరికీ నేను తోడుగా నీడగా అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి వీరందరికీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.